సెంటి అనే వ్యక్తి తన సిస్టర్ ఇంట్లో పడుకొని లేవడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. నిద్ర లేచిన వెంటనే బేకునా అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఎదురుపడి నువ్వు రాంగ్ పార్కింగ్ లో పెట్టావని చెప్పి ఆ కార్ మీద ఫైన్ వేయడంతో అతని డే అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెంటి తన వర్కింగ్ ప్లేస్ కి చాలా ఆలస్యంగా అయితే చేరుకుంటాడు. అక్కడ అతని యజమాని రూమన్ తనకి ఇవ్వాల్సిన శాలరీ చేసి ఆ రోజు అతన్ని ఉద్యోగంలోంచి అయితే తీసేస్తాడు. కానీ వెళ్లే ముందు అతనితో చాలా బాత్రూమ్లు అయితే శుభ్రం చేయిస్తాడు. తర్వాత సెంట్రీ తన చెల్లెలతో కలిసి కార్ లో అయితే బయటికి వెళ్తాడు. కానీ దారి మధ్యలో అయితే ఫ్యూల్ అనేది అయిపోతుంది. ఇక చేసేదేమీ లేక అతనితో పాటు ఒక బాటిల్ పట్టుకొని పెట్రోల్ పంప్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా పెట్రోల్ పంప్ లో తన ఫ్రెండ్ అనేది వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అతను కాలేజ్ అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలకు మన ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, వీలుంటే నువ్వు గుడికిరా అని అడగడంతో వెంటనే సెంటి నా భార్యకు నాకు చాలా ఇయర్స్ నుంచి గొడవలు పడిన సంగతి నీకు తెలిసిందే కదా, ఆ విషయం విడాకుల వరకు అయితే వెళ్ళింది, ఈ రోజు లీగల్ నోటీస్ కి అయితే వెళ్ళాలి, నేను నీతో రాలేనని చెప్పి లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ సెంటో భార్య గుడికి ఉంటుంది. ఇద్దరు లాయర్ దగ్గర కూర్చున్నప్పుడు న్యాయవాది మీకున్న ఆస్తుల్ని విడిపోతే ఇద్దరు సమానంగా పంచుకోవాలని చెప్తాడు. కానీ వీళ్ళు పంచుకోవడానికి ఎటువంటి ప్రాపర్టీస్ అనేవి వీళ్ళ దగ్గర లేవు. దీని కారణం వల్లనే సెంటి తన కార్ కి సిస్టర్ అని పేరు పెట్టి అందులోనే ఉంటాడు. ఇంకా డివోర్స్ పేపర్ రెడీ కానికి 2 నుంచి 3 నెలలు పడతాయని హీరోయిన్ కి తెలియగానే ఒక్కసారిగా మీట్ చాలా కోపడుతుంది. ఎందుకంటే ఒకసారి విడాకుల పేపర్ రెడీ అయినాయంటే మన హీరో విడాకులు అయిపోయేంత వరకు సెంటి ఇంట్లోనే అయితే ఉండాలి. తర్వాత ఇద్దరు బయటకు వచ్చి ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా సెంట్రీ మౌనంగా ఆమె వైపు చూస్తూ అలానే ఉంటాడు. అప్పుడే సెంట్రీ వెనకాల ఒక లాటరీ అమ్మే అమ్మాయి నీకు లాటరీ కావాలా అని అడుగుతుంది. ఇంకా సెంట్రీ గుడికి తన జీవితంలో ఫస్ట్ టైం ఒక లాటరీ టికెట్ అయితే కొంటాడు. భద్రంగా లాటరీ టికెట్ ని సిగరెట్ ప్యాక్ లో పెట్టి ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్ కు రానన్న రీయూనియన్ కి అయితే వెళ్తాడు. అక్కడ తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన పెట్రోల్ ని ఇంకా మార్క్ ని కలుసుకుంటాడు. ఇంకా అక్కడ మేరీ గుడికి ఉంటుంది. అంతేకాకుండా మేరీతో పాటు అక్కడ తన క్లాస్మేట్ మారియో గుడికి ఉంటాడు. మారియో తన స్కూల్ టైమ్ లో చాలా లావుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఇంకా చాలా ఫిట్ గా ఉంటాడు. అప్పుడే మేరీ అక్కడికి వచ్చి నేను పనిచేస్తున్న సూపర్ మార్ట్ కి వీడే మేనేజర్ అని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఎందుకో సెంటికి ఎక్కడెక్కడో కాలిపోతుంది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా సెంటి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. వాళ్ళు మేనేజర్ మారియో మీద కొన్ని జోక్స్ వేసినా గుడికి అతను ఉండే స్థాయిని చూసి ఇప్పుడు అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే మేరీ తన ఫ్రెండ్ రోనియాకు చెప్తుంది మారియో అయితే నన్ను ఇష్టపడుతున్నాడని, కానీ ఇంకా సెంటితో విడాకుల విషయం అంతగా సీరియస్ గా తీసుకోలేకపోతున్నానని చెప్తుంది. రీయూనియన్ అయిపోయిన తర్వాత సెంటి తన ఇంటికి వచ్చి సిగరెట్ ప్యాకెట్ ని అక్కడే ఉన్న డస్ట్బిన్ లో అయితే వేస్తాడు. ఇంకా లాటరీ టికెట్ అందులో ఉన్న విషయం ఇతనికి అంతగా గుర్తులేదు. తర్వాత మేరీ ఇంట్లో ఉన్న చెత్తని మొత్తం డస్ట్బిన్ లో వేసుకుని బయటకు వారేస్తుంది. కొన్ని గంటల తర్వాత మన హీరో నిద్ర లేచి అతని పాత ఫోన్ లో రేడియో ఆన్ చేసి న్యూస్ అయితే వింటుంటాడు. ఇంకా అప్పుడే $25 మిలియన్ల లాటరీ గురించి ఈ రోజే ఓపెన్ చేస్తారనే విషయాన్ని అందులో న్యూస్ ద్వారా చెప్తుంటారు. ఇక వెంటనే అప్పుడు మన హీరోకి లాస్ట్ లో కొన్న లాటరీ టికెట్ అయితే గుర్తొస్తుంది. అది ఇంట్లో లేకపోవడంతో ఖచ్చితంగా నేను రాత్రి తాగి ఏదో చేశానని ఒకవేళ డస్ట్బిన్ లో ఉందని చెప్పి బయట ఉన్న డస్ట్బిన్ లో వెతుకుతాడు. లక్కీలీ ఆ లాటరీ టికెట్ అనేది అందులోనే ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే న్యూస్ లో చెప్పిన టికెట్ నెంబర్ తో ఇతని నెంబర్ గుడికి మ్యాచ్ అయిపోతుంది. అంటే ఇతను ఇప్పుడు సక్సెస్ఫుల్ గా లాటరీ అయితే గెలిచాడు. అది 1 మిలియన్ 2 మిలియన్ కాదు, $25 మిలియన్. అంత డబ్బు అతని దగ్గర ఉండేకల్లా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ చిందేస్తూ ఉంటాడు. తన సిస్టర్ కార్ లో వెళ్తూ ఈ గుడ్ న్యూస్ ని మేరీతో చెప్పాలనుకుంటాడు. కానీ మేరీ అయితే అదే టయానికి ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. అలానే కార్ లో వెళ్తూ మేరీ పనిచేసే చోటుకి అయితే వెళ్తుంది. అప్పుడే పార్కింగ్ లో తన కార్ పెట్టి లోపలికి వెళ్తుంటే కానీ అప్పుడే మేరీ ఎవరితో కిస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి లోపల జరిగేది అదైతే కాదు. కానీ ఇదంతా మన హీరో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా లాటరీ డబ్బుల కోసం బ్యాంక్ అయితే వెళ్తాడు. అతని బ్యాంక్ లో క్యాష్ కౌంటర్ లైన్ కి వెళ్ళగానే అతని చేతిలో ఉన్న లాటరీ టికెట్ ని చూసి ఆ $25 మిలియన్ గెలుచుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకో మన హీరోకి నర్వస్ గా అనిపించడంతో వెంటనే ఆ బ్యాంక్ లో నుంచి బయటికి వెళ్తాడు. కానీ బ్యాంక్ మేనేజర్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అయినా గుడికి మన హీరో ఎలాగోలా తప్పించుకొని తన సిస్టర్ కార్లోకి అయితే ఎక్కేస్తాడు. కొద్ది నిమిషాల తర్వాత విచిత్రంగా మేనేజర్ అనేవాడు తన సిస్టర్ కార్లోకి ఎక్కి ఒక్కసారిగా మన హీరోని అయితే భయపెడతాడు. ఇంకా అతని లాటరీ డబ్బులు ఎలా ఉపయోగించాలని చెప్పి అతనికి సలహా ఇవ్వాలనుకుంటాడు. ఇంతలో ఎదురుగా ఒక పోలీస్ వెహికల్ అయితే ఆగుతుంది. ఇంకా ఆమె హెల్మెట్ తీయగానే ఆమె ఎవరో కాదు, మన పోలీస్ మేడం. ఆమె మన హీరో దగ్గరికి వచ్చి నువ్వు కార్ ని సరిగ్గా డ్రైవ్ చేయట్లేదని చెప్తుంది. కానీ అప్పుడే మేనేజర్ మదిలేకి దూరి ఇతను $25 మిలియన్ల లాటరీ గెలిచాడని చెప్తాడు. ఈ విషయంతో పోలీస్ ఆఫీసర్ గుడికి చాలా గర్వపడి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మేనేజర్ మన హీరోని ఒక మంచి రెస్టారెంట్ కి అయితే తీసుకువెళ్తాడు. అలా మాట్లాడుతుండగా మేనేజర్ మాటలు చాలా నమ్మకంగా కనిపించడంతో మన హీరో అతని పర్సనల్ అడ్వైజర్ గా ఒప్పుకుంటాడు. ఇంకా నీ భార్యకు నీకు విడాకులు కాలేదు కాబట్టి నీ డబ్బులో సగం డబ్బు మీ భార్యకి ఇవ్వాలని చెప్తాడు. కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నెమ్మదిగా ఉంచని అడ్వైస్ ఇస్తాడు. కానీ హీరో మాత్రం ఇంకా డివోర్స్ కాలేదు కదా అని చెప్పి వాళ్ళ వైఫ్ దగ్గర ఇంకా ఏమి దాచుకోద్దనుకుంటాడు. అలా వాళ్ళిద్దరు ఆ డిస్కషన్ లో నుంచి రెస్టారెంట్ లో బయటకు వస్తుంటే మేరీ ఇంకా మేనేజర్ ఇద్దరు కలిసి అదే రెస్టారెంట్ కి డిన్నర్ చేయడానికి అయితే వస్తుంటారు. ఇది చూసి వెంటనే మన హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఇంకా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ హ్యాప్ తీసుకొని ఆ రెస్టారెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నా అనేలాగా పోజ్ కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరో గుడికి ఒక డిసిషన్ అయితే వస్తాడు. ఆ లాటరీ విషయం గురించి ఇంకా ఎవ్వరికి చెప్పొద్దని. ఆ తర్వాత మేనేజర్ ఇంకా మేరీ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి అదే కంపెనీలో అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. మేనేజర్ గుడికి చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగి అతనికి ఎలాగోలా డౌనింగ్ ఇంకా అప్పింగ్ అనే జాబ్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత మన హీరో అయితే తనకు వచ్చిన లాటరీ డబ్బులతో చిన్నప్పటి నుంచి తను మిస్ అయిన ఐటమ్స్ ప్రతి ఒక్కటైతే బై చేస్తాడు. హీరో షాపింగ్ మాల్ లో తిరుగుతుంటే సడన్ గా తన ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి అదే షాపింగ్ మాల్ లో వస్తుంటాడు.
ఇంకా ఇది చూసి వెంటనే మన హీరో పక్కనే ఉన్న డైమండ్ షాప్ లోకి వెళ్ళి దాక్కుంటాడు. కానీ దరిద్రం ఏంటంటే అదే డైమండ్ షాప్ లోకి తన ఫ్రెండ్ గుడికి అయితే వస్తుంటాడు. ఇంకా అక్కడున్న సేలర్ తో మన హీరో ఎలాగోలా కాపాడని చెప్తాడు. అప్పుడే ఆమె ఈ షాప్ ని మేము టెంపరవరీగా క్లోజ్ చేస్తున్నామనడంతో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మన హీరో డైమండ్ షాప్ లో ఉన్న ఒక రింగ్ ను చూస్తాడు. ఇంకా ఆ రింగ్ ను వెంటనే బై చేసి రింగ్ కు వచ్చిన బాక్స్ తో అతని కార్ లో రింగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాడు. హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత తను కొన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని గ్యారేజ్ లో అయితే వేస్తాడు. దీని కారణంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాదని. ఇంకా ఇంటి లోపలికి వచ్చి అతని దగ్గర ఉన్న కాస్ట్లెస్ ఐటమ్స్ మొత్తాన్ని అక్కడున్న చిన్న చిన్న డబ్బాల్లో వేస్తాడు. ఇంకా ఆనందంతో హాల్లో ఎగురుతూ ఉంటే అప్పుడే మేరీ అక్కడికి వస్తుంది. మేరీ హీరో దగ్గరికి వచ్చి చూసేసరికి అతనికున్న కాస్ట్లెస్ షర్ట్ ఇంకా ప్యాంట్ వాచెస్ యాక్సెసరీస్ మొత్తం సోఫా కింద దాచేస్తాడు. తర్వాత హీరో చాలా కాస్ట్లెస్ రెస్టారెంట్ కి డిన్నర్ కి అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే హీరో చూపు ఎదురుగా ఉన్న కృష్ణ అనే అమ్మాయి మీద పడుతుంది. ఇంకా ఆమె గుడికి మనోని చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత పెట్రోల్ ఇంకా మాకిద్దరు కలిసి మనోని సర్ఫింగ్ అయితే తీసుకువెళ్తారు. అలా వాళ్ళందరూ చాలా సేపు సర్ఫింగ్ చేసిన తర్వాత బీచ్ లో నుంచి బయటికి వస్తూ లాటరీ గెలిచిన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన హీరో టాపిక్ ని చేంజ్ చేద్దాం అనుకుంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ మనోడి మీద చిన్న అనుమానం అయితే వేస్తుంది. ఒకవేళ సెంట్రీ నువ్వేమన్నా లాటరీ గెలిచావా అంటే ఒక చిన్నగా నవ్వుతూ ఒకవేళ $25 మిలియన్ లాటరీ నేనే గెలిస్తే లోడింగ్ ఇంకా అప్పింగ్ జాబ్ నేనెందుకు చేస్తాను అంటాడు. ఇంకా అప్పుడే మారియో అక్కడికి వచ్చి అతను సర్ఫింగ్ చేస్తాడు. అతని సర్ఫింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంటే దారి మధ్యలో మళ్ళీ అదే పోలీస్ ఆఫీసర్ అడ్డుపడుతుంది. ఆమెను చూసిన మన హీరో వెంటనే బ్యాక్ సీట్ లో అయితే దాక్కుంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి వెనకలు ఉన్న దాన్ని చూసి ఎందుకు అనుమానం వస్తుంది. కార్ ని చెకింగ్ చేసిన తర్వాత ఆమెకు కొన్ని వాడుకోని లాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తాయి. ఇక వెంటనే వాళ్ళందరినీ కార్ దిగమంటుంది. అప్పుడే సెంట్రీ గుడికి బయటికి వస్తాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ ఆమె వైపు చూసి నవ్వుతూ ఏమీ అనకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇది చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడే సెంట్రీ ఆమె నా ఎక్స్ అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఇతను సూపర్ మార్కెట్ వెళ్లే కల్లా చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంకా మేరీ అడుగుతుంది రాత్రి అంతా నువ్వు ఎక్కడున్నావంటే పొరపాటుగా నోటిదూలలో మన హీరో రాత్రి ఒక పెద్ద రెస్టారెంట్ లో ఉన్నాడని చెప్తాడు. కానీ ఆ విషయాన్ని మేరీ అంతగా సీరియస్ గా తీసుకోదు. ఇంకా ఒకవేళ నీకేమన్నా ప్రాబ్లం ఉంటే మన ఇంట్లోనే పడుకో అని చెప్తుంది. అప్పుడే అక్కడికి మ్యారియా వచ్చి మన హీరో చేసిన సర్ఫింగ్ స్కిల్స్ ని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఈ విషయంతో మన హీరోకి ఎక్కడో మండుతుంది. ఇక వెంటనే తన మేనేజర్ తో వెంటనే ఆస్ట్రేలియా నుంచి చాలా పెద్ద స్లైడింగ్ స్విమ్మర్ ని తెప్పించుకుంటాడు. అతనితో కొన్ని వారాలు బాగా సర్ఫింగ్ చేసి చాలా బాగా సర్ఫింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంటాడు. ఒక రోజు మారియో అతనితో పాటు సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో మారియోకి అసలు అర్థమే కాదు. ఆ రోజు రాత్రి మన హీరో ఫ్రెండ్స్ డిన్నర్ కి అయితే ఇన్వైట్ చేస్తాడు. కానీ మన హీరోకు వేరే వర్క్ ఉండడం వల్ల దాని అయితే నిరాకరిస్తాడు. ఆ తర్వాత రోజు మన హీరో ఒక కార్ ని కొనడానికి వెళ్తాడు. ఇంకా అక్కడ రూమ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఎవరో మీరు గుర్తుపట్టారా? పాస్ట్ లో మనతో బాత్రూమ్లు కడిగించారు కదా అతనే. ఇంకా నాకు ఇక్కడున్న కాస్ట్లెస్ కార్ కావాలని చెప్తాడు. అంతకంటే ముందు నేను ఆ కార్ ని కొనాలనుకుంటే నువ్వు బాత్రూమ్లు క్లీన్ చేయాలని రూల్ పెడతాడు. అతను గుడికి అంత డబ్బులు రావడంతో బాత్రూమ్లు అయితే క్లీన్ చేస్తాడు. ఈ విషయంతో మన హీరో ఈగో అయితే సెట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత సడన్ గా పెట్రోల్ ఇంకా మార్క్ రోడ్డు మీద వెళ్తుంటే మన హీరో ఎదురు పడతాడు. ఇంకా అతని వేసుకున్న కాస్ట్లీ డ్రెస్సులు చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడే మన హీరో ఇలా చెప్తాడు, నేను ఒక మోడల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను ఈ సూట్లు తీసుకొని ఫోటోలు పెడితే వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారని. అయినా గుడికి వాళ్ళు నమ్మకపోవడంతో టాపిక్ ని చేంజ్ చేసి వాళ్ళని పక్కకు పంపిద్దాం అనుకుంటాడు. ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఎందుకో కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి చాలా లేట్ గా అయితే ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్లి చూసేసరికి అక్కడ మేరీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే అక్కడ ఉంటారు. అలానే పొరపాటున మీరు ఎలాగున్నారమ్మా అంటే మేము చాలా బాగున్నామని వాళ్ళ కూతురు చెప్తుంది. కానీ మన హీరో మాత్రం జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ రిచెస్ట్ రెస్టారెంట్ కి వెళ్తాడు. ఇంకా అక్కడికి కృష్ణ గుడికి వస్తుంది. ఈసారి ఎలాగోలా మన హీరో కృష్ణతో మాట్లాడాలనుకుంటాడు. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణ ఈమెకు ఒక విజిటింగ్ కార్డు ఇస్తుంది. ఇంకా అందులో ఏముంటుందంటే ఆమె ప్రాసిక్యూ అని. ఇది చూసి ఒక్కసారిగా మన హీరో అయితే షాక్ అయిపోతాడు. ఆ తర్వాత చాలా దీనంగా రోడ్డు మీద వెళ్తుంటే పక్కనున్న రెస్టారెంట్ లో ఒకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక చాలా బాధతో అలాగే ఇంటికి వెళ్లి అతను కొనుక్కున్న గ్యాజెట్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతని దగ్గర చాలా డబ్బులు అయితే ఉంటాయి. కానీ అతనికి ఏదో తెలియని బాధ అయితే మనసులో ఉంటుంది. ఇక వెంటనే మేనేజర్ కాల్ చేసి ఒక కొత్త బిజినెస్ కు ఇన్వెస్ట్మెంట్ రెడీ చేయని చెప్తాడు. ఆ తర్వాత రోజు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ని చూసి ఒక అమ్మాయి అయితే ఫిదా అయిపోతుంది. ఆ తర్వాత పెట్రోల్ మార్క్ తో నాకు ఒక సన్ గ్లాసెస్ కంపెనీలో మోడలింగ్ గా వచ్చింది. అది గుడికి $1 మిలియన్ కంపెనీ అని చెప్తాడు. కానీ మార్క్ మాత్రం అది అసలు నమ్మడు. ఇంకా అది ఒక జోక్ లా కనిపిస్తుంది. అంతలోపడే మన హీరో అక్కడికైతే వస్తాడు. కానీ వాళ్ళెవరో తెలిసి తెలియనట్టు నిశ్శబ్దంగా వేరే చోటైతే కూర్చుంటాడు. ఆ తర్వాత పెట్రోల్ దగ్గరికి వచ్చి తను గెలుచుకున్న ప్రైజ్ మనీ గురించి చెప్తాడు. ఈ విషయంతో పెట్రోల్ అయితే చాలా ఆనందపడిపోతాడు. కానీ మార్క్ మాత్రం ఇంకా షాక్ లోనైతే ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లలను చూస్తూ వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి, నా జీవితం ఎందుకు ఇలా ఉందని బాధపడుతున్న టైంలో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి మీ దూరపు చుట్టూ ఎవరో వీలునామాలో నీ పేరు మీద $1 మిలియన్ రాశారు. ఇంకా ఆమె ఇప్పుడు చనిపోయింది. ఇక ఇప్పుడు మనకు $1 మిలియన్ వచ్చాయని చెప్తుంది. నిజానికి మార్క్ ఆ ఆంటీ ఎవరో గుడికి అసలు తెలియదు. ఇప్పుడు మన హీరో ఇంకా మేనేజర్ ఇద్దరు కలిసి గోల్ఫ్ ఆడే చోట ఒక ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ బిజినెస్ పార్ట్నర్ గా $1 మిలియన్ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని పెట్టుకోవాలనే విషయం చెప్తాడు. తర్వాత అలా దూరంలో వీళ్ళిద్దరికి మారియో అయితే కనిపిస్తాడు. ఇంకా
ఇంకా మేనేజర్ వీడు మా బ్యాంక్ లో లోన్ కోసం వచ్చాడు, మార్ట్ పని మీద లోన్ కి వచ్చి అక్కడ మొత్తం నష్టాలే చూపించి ఆ మార్ట్ ని చాలా తక్కువ ప్రైస్ కొనాలని నాతో డిస్కస్ చేశాడని చెప్తాడు. ఈ విషయాన్ని వెంటనే మేరీతో చెప్పడానికి అయితే వెళ్తాడు. కానీ మధ్యలో మారియో రావడం వల్ల అతని మాట అనేది సగంలోనే ఆగిపోతుంది. ఇందులోనే విసుకొచ్చిన హీరో నువ్వు టయానికి పనికిరావు, ఇంకా బయట వెళ్లిన పని గుడికి సరిగ్గా చేయవు, నీకు ఒక దండం పెడతా, నీ సామాన్లు తీసుకొని నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పింది. ఆ తర్వాత $1 మిలియన్ గెలుచుకున్న మార్క్ అతను ఒక లగ్జరియస్ కార్ ని కొంటాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి అలా లాంగ్ డ్రైవ్ కి అయితే వెళ్తారు. అలా వాళ్ళిద్దరు కార్ లో వెళ్తుంటే నువ్వు ఇంత లగ్జరియస్ కార్ ఎందుకు తీసుకున్నావు, నీ దగ్గర ఉన్న డబ్బుని సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎమోషనల్ గా వాళ్ళతో మాట్లాడతాడు. ఇక వెంటనే మార్క్ ఇది నా కారు, నా ఇష్టం, నా డబ్బులు అని చెప్తాడు. ఇప్పుడే వెనకల ఉన్న పెట్రోల్ మీరిద్దరు కోటీశ్వర్లు అయిపోయారు, కానీ నా పరిస్థితి ఇంకా ఇలానే ఉందని చెప్తాడు. తర్వాత ఎందుకో మన హీరోకి చాలా బాధ వేసి వెంటనే ఈ కార్ ని నా డబ్బులతో కొన్నాడని చెప్తాడు. ఈ విషయంతో వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక అలానే పొరపాటుగా వెనకలికి రివర్స్ గేర్ వేయగానే కార్ అనేది వెళ్ళని దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అది వెళ్లి సముద్రంలో పడిపోతుంది. అలా వాళ్ళందరూ నీళ్ళలో పడుతున్న సమయంలో లాటరీ నేనే గెలిచిందని గట్టిగా చెప్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఆ రోజు రాత్రి చాలా పెద్ద పార్టీనే చేసుకుంటారు. ఆ ఒక్క రోజు ఎందుకో మన హీరో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు హీరో ఇంకా మేరీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే సడన్ గా మ్యారియో నుంచి అయితే కాల్ వస్తుంది. అలా వాళ్ళు ఎంతసేపు అయినా సరే మాట్లాడుతూ ఉండడంతో ఇక వెంటనే మన హీరోకి చాలా కోపం వేసి కృష్ణకు కాల్ చేస్తాడు. ఇదంతా కేవలం మేరీని చిరాకు పెట్టించడానికే. కొన్ని గంటల తర్వాత మేరీ తన ఫ్రెండ్ తో షాపింగ్ కి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ తో ఇలా చెప్తుంది, నాకెందుకు తొందరలోనే మేము డివోర్స్ ఇచ్చుకుంటున్నా గుడికి ఇంకా శాంటో మీద నాకు ప్రేమ కలుగుతుందని. తర్వాత మారియో సూపర్ మార్కెట్ తొందరలోనే క్లోజ్ అయిపోతుందని చేదు న్యూస్ ని అక్కడున్న స్టాఫ్ మొత్తానికి చెప్పేస్తాడు. ఇది విన్న తర్వాత స్టాఫ్ మొత్తం చాలా బాధపడతారు. ఇంకా వాళ్ళకు ఆల్టర్నేట్ జాబ్ గుడికి లేకపోవడంతో ఏం చేయాలో ఎవ్వరికి అర్థం కాదు. జాబ్ అయిన తర్వాత మేరీ చాలా బాధగా ఉండడంతో వెంటనే ఆ రోజు రాత్రి మన హీరో క్యాండిల్ డిన్నర్ ని అతని ఇంట్లో రెడీ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తుండగా హీరో మాట్లాడే మాటలకు మేరీ మనసులో కొంచెం టచ్ అవుతాయి. అలా మాటల్లోనే తను గెలుచుకునే లాటరీ గురించి చెప్పేస్తాడు. కానీ మేరీ మాత్రం తను నన్ను పడేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాడని ఆ విషయాన్ని అస్సలు నమ్మదు. ఈ విషయాన్ని గమనించిన మన హీరో వెంటనే బ్యాక్ యార్డ్ లోకి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడున్న షెడ్ ని ఓపెన్ చేస్తే అందులో ఉన్న లగ్జరియస్ ఐటమ్ ని చూసి నిజంగానే హీరో $25 మిలియన్ గెలిచాడనే సంగతి మేరీ నమ్ముతుంది. అయినా గుడికి ఏమైందో తెలియదు కానీ మేరీ చాలా కోపంతో హీరోని బయటికైతే పంపిస్తుంది. ఇటువైపు మార్క్ గుడికి తన భార్యతో గొడవపడి ఇంటిలో నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి పెట్రోల్ అందరికి పార్టీ అయితే ఇస్తాడు. ఎందుకంటే తను యాడ్ లో పార్టిసిపేట్ చేసిన సన్ గ్లాసెస్ అనేది తన ఫస్ట్ వీడియో రిలీజ్ చేసి ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే అది ట్రెండింగ్ లేక వచ్చి ఉంటుంది. అలా వాళ్ళందరూ చిల్ అవుతున్న టైంలో పెట్రోల్ అనేది కామెంట్స్ ఓపెన్ చేస్తాడు. ఆ కామెంట్ లో మొత్తం నెగిటివ్ కామెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఇతన్ని ఒక గొర్రెలాగా చూస్తుంటాడు. కానీ పెట్రోల్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. గైస్ వీడియో మధ్యలో ఆపినందుకు సారీ. వీడియో చాలా మంది లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. సో కింద స్క్రీన్ రొటేట్ చేసి కింద లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా సారీ వీడియో ఆపినందుకు. వీడియో అయితే కంటిన్యూ అయిపోతాం. ఆ తర్వాత రోజు బ్యాంక్ మేనేజర్ ని కలిసి తను తెలిసిన ప్లాన్ గురించి అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయ్యి హగ్గించుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళైతే కలవలేరు. ఇటువైపు మేరీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండగా ఆ $25 మిలియన్ విషయం ఆమెకు చెప్పేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చాలా అసూయతో ఇంకా విడాకులు కాలేదు కాబట్టి అందులో సగం డాలర్స్ అయితే నీటే, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, విడాకులు ఇచ్చి ఆ సగం డాలర్స్ తీసుకొని వెళ్ళిపో, లైఫ్ నైతే ఎంజాయ్ చేయమని చెప్తుంది. అప్పుడే ఫోన్ లో $12.5 మిలియన్ శాంటీ ఈమె అకౌంట్ కు షేర్ చేశాడని చెప్పి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ టయానికే విడాకుల పత్రంలో టైం అయిపోవడానికి ఆమె చాలా కాలం నుంచి వేచి ఉన్న విడాకుల పత్రాల గుడికి ఆమెకు వచ్చేసింటాయి. ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ నీకు ఒక్క సంతకానికే $12.5 మిలియన్ అయితే వస్తున్నాయి, ఇంకా ఆ బేవకూఫ్ సైంటిస్ట్ గాడైతే పోతాడని చెప్తుంది. ఇంకా ఆమె నవ్వుతూ ఇలా చెప్తుంది, సెంటీ అనే బేవకూఫ్ ని నేను ఇంకా ప్రేమిస్తున్నానని. అప్పుడే ఆమెకు ఇంకో కాల్ వస్తుంది, సూపర్ మార్కెట్ ని మళ్ళీ ఓపెన్ చేశారని. ఇక వెంటనే చాలా ఆనందంతో సూపర్ మార్కెట్ మేనేజ్ పోస్ట్ వెళ్లి చూసేసరికి అక్కడ మ్యారియో అయితే ఉంటాడు. ఇంకా అప్పుడే మారియో ఎవరితోనో తప్పుగా మాట్లాడడం మేరీకి అయితే తెలిసిపోతుంది. అప్పుడే బ్యాంక్ మేనేజర్ అక్కడికి వచ్చి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పేస్తాడు. ఇప్పుడు మన హీరో గుడికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు పో అని. వెంటనే మార్ట్లో నుంచి బయటికి వచ్చి ఎయిర్పోర్ట్ కు వెళ్దామనే టైంలో మళ్ళీ మన పోలీస్ మేడం అక్కడికి వచ్చి వెహికల్ ని రాంగ్ పార్కింగ్ లో పెట్టినందుకు చలాన్ అయితే వేస్తుంది. చాలా రిక్వెస్ట్ తో సెంటీ అనే నా హస్బెండ్ ని కాపాడడానికి నేనైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని చెప్తుంది. సెంటీ పేరు వినగానే పోలీస్ గుడికి ఆమెను వదిలేస్తుంది. అలా ఎయిర్పోర్ట్ కు పెట్టిన మేరీ చాలా సేపు వెతికిన తర్వాత సెంటీ అయితే కనిపిస్తాడు. ఇంకా వెంటనే దగ్గరికి వెళ్లి వాని చెంప మీద 2 ముద్దులు అయితే పెడుతుంది. అదే లాగి పెట్టి ఒకటి పీకుతుంది. ఇంకా వాళ్ళిద్దరు ఒకటైపోతారు. మూవీ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మేరీ, శాంటో, పెట్రోల్, మార్క్ వీళ్ళందరి కుటుంబాలు కలిసి ఒక చోట చిల్ అవుతూ ఉంటారు. మార్క్ మాత్రం ఇంకొక బిడ్డ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇటువైపు పెట్రోల్ మాత్రం ఒక హ్యాష్ ట్యాగ్ ని తయారు చేసి ప్రపంచం మొత్తం ట్రెండింగ్ అవుతూ ఉంటాడు. ఇంకా అతనికి దాదాపు ఇప్పుడు 20 మిలియన్ ఫాలోవర్స్ అయితే సోషల్ మీడియాలో ఉన్నారు. ఇంకా అప్పుడే తాపల మీద నుంచి ఒక వ్యక్తి దిగుతూ వస్తుంటారు. ఇంకా ఇతను ఎవరో కాదు, మ్యారియో. ఒకప్పుడు ఎంతలా ఉన్నాడో ఇప్పుడు గుడికి అంతేలా ఉన్నాడు. ఇక అతన్ని చూసి నవ్వుతూ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. గైస్ నిజంగా చెప్తున్నా, ఈ మూవీ తయారు చేయడానికి నాకు చాలా డేస్ అయితే టైం పట్టింది. ప్లీజ్ మూవీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఇంకో 10 మందికి రీచ్ కానీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి రానికి.